హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కోవిడ్ ప్రసాద్ తెలుసు కదండి. కోవిడ్ ప్రసాద్ ఒక చిన్న అమ్మాయి మైనర్ బాలికని వాళ్ళ తాత ఇలా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని చెప్పాడు కదండి. అదే కోవిడ్ ప్రసాద్ 100 days తర్వాత జైలు నుంచి రిలీజ్ అని వీడియో పెట్టిండండి. తను 100 days తర్వాత వీడియో పెట్టినట్టు ఆయన మీద చాలామంది ఏమన్నారంట, ఈయన ఫేమస్ అవ్వడానికి ఇలా వీడియోస్ చేస్తున్నాడు అలా ఇలా అని చాలామంది ఇట్లా పుకార్లు చేసిరంట అండి. తన వీడియో చేసి ఏం చెప్పిందంటే, నేను వీడియో మనీ కోసం అయితే ఇలా ఏం కాదు, తనకి నెలకు వచ్చేసి తన భార్యకి తనకి ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు అంట అండి జీతం కోవిడ్లో. అయితే అలా బిడ్డని ఇలా చేసినందుకే నేను కావాలనే అలా హత్య చేసి పోలీసులకు లొంగిపోయినాను అని చెప్తున్నానండి. తను క్లియర్ కట్గా. చాలామంది ఏమంటారు అంటే, లేదు తను ఫేమస్ అవ్వడానికి అని చేస్తున్నాను. కానీ ఫేమస్ అవ్వాలని ఎవరైనా ఏమంటారు ఇష్టంతో మర్డర్ చేసి మరీ జైలుకి వెళ్తారా అండి? జైలుకి వెళ్ళాలంటే అంత నార్మల్ కాదు. అందులో జైల్లో ఎంత కష్టం ఉంటుంది మనకి ఏమన్నా తెలుసా? ఇట్లా తెలియదు కదా. ఆయన కూడా ఊహించలేడు కదా జైల్లో ఎట్లుంటుంది ఏం సంగతి అని. ఆయన కావాలని అయితే చేయలేదండి, ట్రూగానే చేసాడు. నిజంగానే హత్య కావాలనే చేసిండు. ఎందుకంటే ఆ చిన్న పిల్లని అలా చేయడం ఏ తండ్రి అయినా ఎందుకు తట్టుకుంటాడు? ఎలా తట్టుకుంటాడని తట్టుకోలేడు కదా. అందుకనే అలా చేయాలనే ఆయన ప్లానింగ్తోనే వచ్చిందండి. ప్లానింగ్తోనే వచ్చి అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చిందంట దుబాయ్ సేట్ దగ్గర. నేను ఒక 4 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తానని హత్య చేసి మరీ కువైట్కి వెళ్ళిండంట అండి. కువైట్కి వెళ్ళిన తర్వాత పోలీసులు తనని ఎంక్వైరీ చేసి తీసుకొని ఇండియాకి తీసుకొచ్చారంట. కువైట్కి వెళ్ళిందంట అండి. హత్య చేసి కువైట్కి వెళ్ళి మళ్ళీ పోలీసులకు వచ్చి లొంగిపోయిందంట అండి. అలా అన్నమాట. లేదు కువైట్ నుండి ఇక్కడ వచ్చి హత్య చేసి పోలీసులకు లొంగిపోయిందంట అండి. అలా అన్నమాట. ఎందుకైతే చేసిందంటే, తను మీకు తెలుసు కదండి, వీడియోలు చూసారు కదా, పిల్లని పాపం వాళ్ళ తాత వచ్చేసి ఇట్లా మిస్బిహేవ్ చేసిందంట అండి, గలీజ్గా అలా చేసి ప్రయత్నించిందంట అత్యాచారం చేయనిక. అయితే ఆ పాప గట్టిగా మొత్తుకొని వాళ్ళ పిన్నిని నిలిచిందంట. వాళ్ళ పిన్ని కూడా ఏమనలేదంట, ఆయనకే సపోర్ట్ చేస్తుందంట, ముసలి ఆయనకే. అయితే ఇవన్నీ మాటలన్నీ వాళ్ళమ్మకి చెప్పిందంట. వాళ్ళమ్మ ఫోన్ చేసి వాళ్ళ భర్తకి చెప్పిందంట అన్నమాట, కోవిడ్లో ఉన్న అతనికి చెప్తే తను వచ్చేసి ఇక్కడ వచ్చి వాళ్ళ మామని ప్లానింగ్ చేసి మరీ మర్డర్ చేసిందంట అండి. మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి లొంగిపోయిందంట. తను వచ్చేసి కడప జైలు నుండి 100 days తర్వాత రిలీజ్ అయిందంట అండి. అయినా తను అలా చేయడం నాకైతే మంచిగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎంత జరుగుతున్నాయో చూస్తారు కదా మీరు, రోడ్ల మీద ఆడపిల్లలకు అనేది సేఫ్టీ అనేది లేదు. తను చేసిందైతే కరెక్ట్ అనే నేను అనుకుంటున్నానండి. చాలా మంచి పని చేసినామన్నా, నువ్వు గ్రేట్. అసలు నీలాంటి వాళ్ళ తండ్రి అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉండాలి. నేనైతే ఆయన చేసిన పనికైతే నేనైతే ధన్యవాదాలు ఏమంటారు, చాలా ఖుషి అవుతుంది, హ్యాపీనెస్ అనిపిస్తుందండి నాకైతే. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.